హాయ్ అండి, వెల్కమ్ టు ఛానల్. పల్లీల మసాలా ఇది నేను మధ్యాహ్నం యూట్యూబ్లో చూసినానండి, అందుకే చేస్తున్నా. నూనె కొంచెం వేడి చేసుకొని నేను ఒక కప్పు శనగపప్పులు వేసుకున్నాను. దూరగా వేయించుకోవాలి, మరీ బ్రౌన్ కలర్ కాకూడదు, చేదు వాసన వస్తుంది. చూడండి, దూరగా వేయించినాను. ఒక ప్లేట్లోకి తీసుకొని సలారు పెట్టుకొని పొట్టు తీసేసుకోవాలి. దీంట్లోకి 2 ఎర్రగడ్డలు, 1 టమోటా, 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. చాట్ మసాలా వేసుకోవాలి, మన లేదు చాట్ మసాలా, నేను గరం మసాలా వేసుకున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం పొడి, కొంచెం వేసుకోవాలండి కారం పొడి, లేదంటే కారం అవుతుంది. చాలా బాగా వచ్చింది, మీరు ట్రై చేయండి, బాగుంది. నేను ఎర్రగడ్డలు అవి కట్ చేసి అన్నీ పెట్టినాను, కానీ కలిపేది వీడియో తీయలేదండి, ఫోన్ మా ఆయన తీసుకున్నాడు. చూడండి, కలిపినాను నేను. టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ వేసి శనగపప్పులలో కలిపిన. కొంచెం సాల్టు, గరం మసాలా వేసిన, చాట్ మసాలా లేదు. బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం చిటికెడు కారం పొడి వేసుకున్నాను. మరీ కారం వద్దండి, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి 4 వేసినాం కాబట్టి కారం చిటికెడే వేసుకోవాలా. చాలా బాగుంది. ఒక నిమ్మకాయ పిండుకోవాలి, లాస్ట్లో గింజలు తీసేసి నిమ్మకాయలో పిండుకోవాలి. నేను గరం మసాలా వేసేసినాను, 1 స్పూను. కలపాలి. ఎర్రగడ్డలు అవి కోసి పెట్టుకున్నానే, కానీ నేను వీడియో తీయడం మా ఆయన ఫోన్ తీసుకుంటే మర్చిపోయాను. పల్లీలు మసాలా అండి, చాలా బాగుంది, ట్రై చేయండి ఒకసారి. నిమ్మకాయ 1 పిండుకున్నాను. చాలా బాగుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా, శనగపప్పులు పంటికి తగులుతూ బాగుంది. ఎర్రగడ్డలు, టమోటాలు బాగా వచ్చిందండి, మీరు ట్రై చేయండి. నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను ఈరోజు. టమోటాలలో తేమ లేకుండా చూసుకోండి, నీరు కారితే మెత్తగా అయిపోతుంది. తేమ లేకుండా టమోటా చక్కగా పెట్టి కట్ చేసుకోండి, బౌల్ వేసి కట్ చేయొద్దండి, తేమ నీరంతా వచ్చేస్తుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినచ్చండి. ఛానల్ చూస్తున్నారు, లైక్ చేయలే, షేర్ చేయలేదండి, సపోర్ట్ చేయండి.